అసలు ఏంటో ఏం అర్థం కావడం లేదు ఈరోజు. ఎండ అయితే ఫుల్‌గా ఉంది. అసలు మ్యాటర్ ఏందంటే నాకైతే బిర్యానీ అయితే తినాలనిపించింది. నేనైతే అంకుల్‌కి అయితే ఫోన్ చేసి బయటికి వెళ్దాం అని అయితే చెప్పేసా. మేమైతే చక్కగా బిర్యానీ షాప్ దగ్గరికి వచ్చేసి ఒక బిర్యానీ అయితే ఆర్డర్ చెప్పేసాం. బిర్యానీ టైం పడతదంటే మేమైతే కూర్చొని ఉన్నాం. మా బిర్యానీ అయితే ఇచ్చేసారు మేమైతే చక్కగా ఇంటికి అయితే బయలుదేరేసాం. ఇంటికి వచ్చి తిన్నానో లేదో అంకుల్ అయితే ఫోన్ చేశాడు మైదుకూరుకి వెళ్దామని చెప్పి. నేనైతే చక్కగా ఫ్రెష్ అయితే బయటికి వచ్చేసా. మేమైతే ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరేసాం. చక్కగా పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చి పెట్రోల్ అయితే పట్టించుకున్నాము. ఇంకా ఎక్కడ ఆపకుండా మైదుగురికి అయితే స్టార్ట్ అయిపోయాం. మైదుగురికి ఎంటర్ అయ్యామో లేదో ఇవైతే ఏంటో కనిపించాయి మాకు. ఇవి మొత్తం మూడైతే ఉన్నాయి ఇక్కడ. ఇవేంటో మీకైతే తెలిసి మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి. మైదుగురు సర్కిల్ కి వచ్చి కూల్ డ్రింక్ షాప్ దగ్గరికి వెళ్లి 3 లస్సీ అయితే చెప్పేసి తినేసాం మామ. మైదుగురికి ఎందుకు వచ్చామంటే ఈ బ్రోను వదలడానికి అయితే వచ్చేసాం. ఈ బ్రో ఎవరంటే అంకుల్ వాళ్ళ అల్లుడంట. ఈ బ్రోను వదిలేసి బాయ్ చెప్పేసి మేమైతే రిటర్న్ అయితే బయలుదేరేసాం. మేము రిటర్న్ వచ్చే దారిలో అయితే ఫొటోస్ దిగుదామని అయితే ఆపేసాం. ఇక్కడైతే కొత్తవి అయితే వేశారనమాట. అందుకే మేమైతే ఫొటోస్ అయితే దిగుతున్నాం. ఫైనల్ గా మా ఊరికి అయితే వచ్చేసాం. వెళ్లే ముందు వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోండి మామ.